Children, come back to our class. Okay, last class we learned about the counter line and using the height of the measuring the sea level. Now we have to know about the mean sea level. Mean sea level. It shortcut MSL. We are called the MSL in short way. Mean sea level. Why we are using the mean sea level means to know the height of the place land above the sea level. Why we are using the mean sea level? Measuring the land. To measuring the height of the land above the sea level, we are using this. How we know the mean sea level? Now let us know about it. There are high tides and low tides on the level of the sea. There are high tides and low tides లెవెల్ ఆఫ్ ది సీ. మనకి సముద్రంలో అలలు గమనించినట్లయితే అవి ఒక్కోసారి బాగా ఎత్తుకు వెళ్తూ ఉంటాయి, ఒక్కోసారి బాగా తక్కువలో వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ దే నెవర్ స్టాండ్ స్టిల్. దే నెవర్ కాన్స్టెంట్లీ, అవి కాన్స్టెంట్లీ దే కాంట్ స్టిల్, ఎప్పుడు కూడా కదులుతూ ఉంటాయి కానీ ఒక నిశ్చలంగా ఉంటాయా ఉండవు, స్థిమితంగా ఉండవు అనమాట. మనకులాగా అవి కూడా కదులుతూ ఉంటూ ఉంటాయి అనమాట. ఓకే, దే అండ్ దే నెవర్ స్టాండ్ స్టిల్. As a result of this phenomenon, the level of the sea keeps on the either rising or falling. ఈ సముద్రంలో వచ్చే అలల యొక్క ఎగిసిపడే కెరటాలను బట్టి మనకి ఈ కారణంగానే, అంటే రైజింగ్ అండ్ ఫాలింగ్, అంటే రైజింగ్ అంటే ఎగిసిపడ్డాం, ఫాలింగ్ అంటే కిందికి రావడం, ఈ ఇలా పైకి ఎగిరి కిందికి వచ్చేటువంటి ఈ సమయంలో ఎంత యావరేజ్ క్యాలిక్యులేటింగ్ అనమాట. అవి ఎంత ఎత్తులో ఎగురుతున్నాయి, ఎంత తక్కువలో ఎగురుతున్నాయి, వాటి మధ్యలో ఎక్కడైతే అవి కాన్స్టెంట్గా ఆగుతాయో దాన్ని ఈ సైంటిస్టులు ఏం చేశారంటే మెజరింగ్ పాయింట్ కింద తీసుకున్నారనమాట. అయితే రైజింగ్ విచ్ ఆఫ్ దీస్ హైట్స్ డు వి టేక్ యాజ్ ద సీ లెవెల్ యాజ్ 0 మీటర్స్ హై. ఎక్కడైతే స్థిరంగా కాన్స్టెంట్గా తక్కువకు వచ్చి ఆగిపోతుందో ఆ పాయింట్ మాత్రమే సీ లెవెల్ 0 మీటర్స్ కింద తీసుకోవడం జరిగిందనమాట. ఇన్ ఆర్డర్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ద లెవెల్ ఆఫ్ ద సీ ఈజ్ కేర్ఫుల్లీ మెజర్డ్ అట్ ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్. ఈ మెజర్ ఆఫ్ ద సీ లెవెల్ని తీసుకోవడం ఏంటి? ఇంటర్వెల్స్ అంటే ఈ కెరటాలు ఎలా ఎగిసిపడుతున్నాయి, ఎలా వస్తున్నాయి అనేటి మధ్యలో వచ్చి స్థిరంగా ఉన్న ప్రాంతాన్ని మాత్రమే పాయింట్ అవుట్ చేసి అక్కడ 0 మీటర్స్ కింద తీసుకోవడం ఎంఎస్ఎల్గా గమనించడం జరిగిందనమాట. ద లెవెల్ ఆఫ్ ద సీ ఈజ్ క్యాలిక్యులేటెడ్ ఓవర్ ఏ పీరియడ్. సైంటిస్ట్ అబ్జర్వ్ ద హై అండ్ లో లెవెల్స్ ఆఫ్ ద సీ. ఈ హై అండ్ లో లెవెల్స్ అబ్జర్వ్ చేసి టైడ్స్ యొక్క హై లెవెల్ లో లెవెల్ అబ్జర్వ్ చేసి యావరేజ్గా క్యాలిక్యులేట్ చేసి ఈ మీన్ సీ లెవెల్ని అబ్జర్వ్ చేయడం జరిగింది. కమ్ టు ద అన్కాలిక్యులేటెడ్ యావరేజ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ మీన్ సీ లెవెల్. దాన్ని ఏమంటున్నాం మనం? మీన్ సీ లెవెల్ అంటే యావరేజ్, అంటే హై టైడ్స్ లో టైడ్స్లో మధ్యలో మనకి ఎక్కడైతే కాన్స్టెంట్గా ఉండేటువంటి పాయింట్ని తీసుకునే వాళ్ళు ఈ మీన్ సీ లెవెల్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. వై వీఆర్ యూజింగ్ ద మీన్ సీ లెవెల్? టు నోయింగ్ ద height above the sea level, the land height above the sea level. Okay, see now just observe the table. I giving the some places how height above the sea level, they are indicating the color zones. Okay, see suppose Vijayawada, we have to take Vijayawada 11 meters above the sea level. The mean MSL ఎంత 11 meters. దీన్ని అలాంటప్పుడు మనము ఏ కలర్తో ఇండికేట్ చేస్తాం? సపోజ్ 0 to 20 మీటర్స్ అన్ని కూడా బ్లూ కలర్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, అబౌవ్ ద 21 to 30 మీటర్స్ ఉన్న లైట్ ఎల్లో, 31 to 40 ఉండేవి ఎల్లో, 41 to 50 గ్రీన్, 51 to 100 లైట్ బ్రౌన్, 101 to అబౌవ్, ఇట్ మీన్స్ 200 300 అబౌవ్ హిల్లీ ఏరియాస్, దే ఆర్ క్యాలిక్యులేటింగ్ ద డార్క్ బ్రౌన్. సపోజ్ విజయవాడ ఈజ్ ద 11 meters. So Vijayawada is located above the sea level is 11 meters. No, that's why we are indicating this blue color. That's why Vijayawada is locating with the blue color. And at the same time, Visakhapatnam is also located in the above the sea level 7.7 meters. That's why it is also indicating the blue color. Suppose we have to take the Anantapur. Anantapur is located far away, far above the sea level, means far away, distance, highly distance. That's why it is 335 meters above the sea level. It MSL means 335 above the sea level. It indicates the dark brown color. Why we are using the dark brown color? It is high elevated lands are indicating with the dark brown, and like hilly areas, Chittoor is also located to the above the 274 meters above. That's why it is indicated also dark brown, and like it is in the same way. It is also located in the hilly region.
The Chittoor also located in the hilly region. That's why we are using the dark brown. Suppose we have to take the Kurnool. It is also located in the hilly region only. It is above the 334 kilometers. It is 334 meters high above the sea level. That's why we are using the dark brown to this. Okay, Nellore. Nellore take the 19 meters. It is near to the sea. The Nellore is located at the coast of the sea. That's why it is indicating with the blue color. It means 0 to 20 meters blue, 21 to 30 meters light yellow, 31 to 40 meters like fluctuating yellow, 41 to 50 plains green, 51 to 100 light brown. Above the 101 to 200, 300 is the mountains, hills, they are located the dark brown. Okay, this is the, we are measuring the mean sea level like this. Okay, in this chapter we learn finally we have to remember the main points of this lesson. First we have to know the different types of maps. How many different types of maps are there? There are the four different types of maps. We know physical maps, political maps, historical maps, thematic maps. And in that map we are drawing the maps. We have to take scale. Why we are using the scale? We are using the scale to measure to take the distance, to reducing the distance, actual distance from the map. Okay. Next, symbols. Symbols. Why we are using the symbols? We can't draw the actual pictures. We can't draw the actual pictures of the map. So that's why we are using we are take the symbols are signs. Okay. So and this is the point, line, area. These are the symbols of it. And counter line. Finally we counter line. Why we are using the counter line? To measure the equal heights of the plane. Point, line, area. These are the symbols. We are using the symbols. We don't draw the actual picture on the map. That's why we are using we are reducing the picture. Suppose like a tree is there. Tree means we can't tree like the actual picture on the map. That's why we have to take the symbol, the tree symbol. These are the symbols. Next, counter line. Why we are using the counter line? Counter line is we using to equal heights. To measure the equal heights of the place. After that, showing the uses of heights. Maps are using the uses of heights to measuring the distance, to reducing the constructing the dams, constructing the buildings like that. Finally, mean sea level. To measure the height above the sea level, we are using the MSL. Okay, bye children. Thank you.